పూర్ణిమ అయితే ఇందాక ఒక 1 అవర్ ముందు మనం ఈ లాస్ట్ టైం గెలుచుకున్న కొలను శంకర్ గారితో మాట్లాడాం కదా. ఇప్పుడు ప్రెసెంట్ 2023లో లడ్డూని గెలుచుకున్న దయానంద్ గారు కూడా మనతో ఉన్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. దయానంద్ గారు ఎలా ఉంది మీకు 2023 ఇయర్? ముందుగా మేడం టీవీ9 ప్రేక్షకులకు అందరికీ శుభాకాంక్షలు. 2022లో ఫస్ట్ వేలంపాటలో పాల్గొనడం జరిగింది మేడం. 2022లో పాల్గొన్న తర్వాత అనూహ్యంగా నేను సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. మరొకసారి ఎందుకు ప్రయత్నం చేయొద్దని చెప్పేసి నేను మరొకసారి 2023లో వేలంపాటలో పాల్గొనడం జరిగింది. అనూహ్యంగా నాకు 27 లక్షలకు దక్కడం జరిగింది. ఆ భగవంతుని యొక్క వినాయకుని యొక్క ఆశీర్వాదం లేనిది మనకి ఏది జరగదు. అంతిమ నిర్ణయం నాది నీదని అందరం అనుకుంటాం, కానీ అంతిమ నిర్ణయం భగవంతుడు మనకి ఇవ్వాల్సిందే. సో ఇది ఇంతమంది పబ్లిక్ మన వైపు బాలాపూర్ వైపు చూస్తున్నారంటే ఆ లడ్డు యొక్క మహత్యం, ఆ మహత్యం ఉంది కాబట్టి యావత్ నా దృష్టిలో దేశం కాదు ప్రపంచమే మన వైపు చూస్తుంది కాబట్టి, బాలాపూర్ వైపు చూస్తుంది కాబట్టి అంతిమ నిర్ణయం ఆ భగవంతుడు. ఈసారి మా మిత్రుడు రవికిరణ్ రెడ్డి గారు వేలంపాటలో ఉన్నారు, అతనికి దక్కాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.